అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం గల్ఫ్ దేశాలకు తాకడం, హర్మూజ్ నౌకా మార్గాన్ని ఇరాన్ నియంత్రించడంతో ఆశగా మన వంటగదిలోకి వచ్చేసింది. గ్యాస్ కొరత మరింత ప్రబలుతుందేమోననే ఆందోళన దేశమంతటా ప్రతి ఇంట్లోనూ మొదలైంది. కానీ ఆ ఊరిలో మాత్రం ఆ చింతే లేదు. అసలు ఆ మాటకొస్తే ప్రపంచంలో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత కరువు కొరత వచ్చినా ఆ ఊరికి మాత్రం ఏమీ కాదు. దానికి కారణం వారు ఎంచుకున్న జీవన విధానం. అది తెలుసుకునే ముందు వాళ్ళు వంట ఎలా చేసుకుంటారు, గ్యాస్ కొరత భయం వాళ్ళకి ఎందుకు లేదు అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. అతి తక్కువ వనరులతో కృష్ణ భక్తులు వంట చేసుకునే విధానం, విచిత్రమైన వీళ్ళ పొయ్యి గురించి తెలుసుకునే ముందు కూర్మ గ్రామం ఒకసారి చూసేద్దాం. వెంటనే శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీముఖలింగానికి సమీపంలో అంతకాపల్లి అడవులకు ఆనుకుని 60 ఎకరాల్లో ఉంటుంది కూర్మ గ్రామం. కూర్మ గ్రామం అంటే కరెంటు ఉండదు, మొబైల్స్ వాడరు, పురాతన పద్ధతులు విభిన్నంగా బతుకుతారని తెలుసు. కానీ అలా ఎందుకు బతుకుతారు? వాళ్ళ జీవన విధానంలో వచ్చే సవాళ్ళేమిటి? వాళ్ళ పిల్లలు ఆధునిక జీవితాన్ని ఇష్టపడితే ఆ ప్రమాదానికి వీళ్ళ దగ్గర సమాధానం ఉందా అనే ఎన్నో ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం. అక్కడ విద్యుత్ లేదు, కానీ గ్రామస్తుల ఆలోచనల్లో చైతన్య కాంతి ప్రసరిస్తోంది. టీవీలు, సెల్ ఫోన్లు లేవు. బాహ్య ప్రపంచాన్ని ఆధ్యాత్మిక చింతనతో దర్శిస్తున్నారు. ఆధునిక హంగుల లేవు. ప్రకృతి ఒడిలోనే సుఖంగా బతుకుతున్నారు. ఉన్నత చదువులు, పెద్ద ఉద్యోగాలతో సంపన్న శ్రేణి జీవనాన్ని అనుభవించినప్పటికీ జీవిత పరమార్థం ఇది కాదని భావించి ఆ అన్వేషణలో భాగంగా పరమాత్మకు చేరువయ్యే వికాస మార్గం సనాతన ధార్మిక జీవనంగా భావించి సరికొత్త జీవన విధానాన్ని అనుసరిస్తున్నారు. కృష్ణ చైతన్య సమాజం పేరుతో 2018 జూలైలో భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల ఆదేశాలపై భక్తి వికాస్ స్వామి సారథ్యంలో ఈ పల్లె ఏర్పడింది. సరళ జీవనం, ఉన్నత చింతనం వీరి విధానం. అత్యవసరాలను కూడు, గూడు, గుడ్డ ప్రకృతి నుంచి పొందవచ్చునని నిరూపిస్తూ ప్రకృతి సేద్యంతోనే వీటిని సముపార్జిస్తున్నారు. ఈ గ్రామానికి సరిపడా ధాన్యం, కూరగాయలు పండిస్తున్నారు. విత్తింది మొదలు కోతల వరకు ఇతరులపై ఆధారపడలేదు. దంపుడు బియ్యాన్ని వండుకుంటున్నారు. దుస్తులకు వారే నేత కార్మికులు, ఇళ్లకు వారే మేస్త్రీలు, కూలీలు. ఇసుక, సున్నం, బెల్లం, మినుములు, కరక్కాయలు, మెంతులు మిశ్రమంగా చేసి గానుగులో ఆడించి గుగ్గిలం మరగబెట్టిన మిశ్రమంతో ఇల్లు కట్టుకుంటున్నారు. కుంకుడుకాయ రసంతో దుస్తులు ఉతుక్కుంటున్నారు. సనాతన ధర్మం, వైదిక సంస్కృతి, వర్ణాశ్రమ విధాన పునఃస్థాపనే లక్ష్యంగా చెబుతున్నారు. ఇక్కడ పిల్లలు గురుకుల పద్ధతిలో వర్ణాశ్రమ విద్యను అభ్యసిస్తున్నారు. సంస్కృతం, ఆంగ్లం, హిందీ, తెలుగులో అనర్గళంగా మాట్లాడుతున్నారు. వయస్సు, ఆసక్తిని బట్టి చేతి వృత్తులపై శిక్షణ ఇస్తుంటారు.
వేకువజామున 4:30 దైవానికి హారతితో వీరి దినచర్య మొదలవుతుంది. ఉదయం భజన, ప్రసాదం స్వీకరణ తర్వాత రోజువారీ పనులకు వెళ్తారు. వ్యవసాయం, ఇళ్ల నిర్మాణం, ధర్మ ప్రచారంలో మమేకమవుతారు. సాయంత్రాలు ఆధ్యాత్మిక చింతనలో కరిగిపోతాయి. విద్యుత్తు ఉంటే దాని చుట్టూ సౌకర్యాలు పెరుగుతాయి. అందుకు చాలా డబ్బు అవసరం. యాంత్రిక జీవనంతో మనుషులు యాంత్రికంగా మారుతారు. మనసు కలత చెందుతోంది. అందుకే వాటికి దూరంగా ఉంటున్నామన్నది వీరి మాట. కూర్మ గ్రామం గురించి తెలుసుకున్న ఎంతోమంది ఇతర ప్రాంతవాసులు ఇక్కడికి వచ్చి ప్రజలు పాటిస్తున్న పద్ధతులను చూసి మురిసిపోతున్నారు. తమ పిల్లలకు కూడా వాటిని నేర్పిస్తున్నారు. అమ్మ మీరు ఎక్కడే పని చేస్తారా? ఎక్కడ చేప ఏ ఊరమ్మ మీది? పెట్టాలి ఎన్ని ఆవులు ఉన్నాయి అమ్మ ఇలాగా? ఇలాగా ఉన్నాయి 30-40 ఆవులు ఉంటాయి. ఆవులు, ఎడ్లు. వాటన్నిటికి మీరే సేవ చేస్తారా? లేదు, వాటికి ఇద్దరు వెళ్తారు. ఇక్కడ ఇంటికాడ ఉండడానికి మనం కుడి పెట్టేసి గడ్డేసి మన పైన మనం చేసుకుంటాం. ఓకే. వీటికి ఆహారం ఏమి ఆహారం అమ్మ ఆవులకి? ఎండుగడ్డి కుడితి, పాలిస్తావుడు, ఒక ఎండుగొట్టు. ఈ పాలు దేనికి ఉపయోగిస్తారు వీళ్ళు? నాటు ఒప్పుకోరు కదా. ఇలా కొన్ని ఆవులు ఏంటి, కొన్ని తెచ్చుకుంటారు. మీరు ఏమేమి పని చేస్తారమ్మా ఇక్కడ? సగం పని చేస్తాం, గొట్లు కాస్తాము, బాబు ఉడుకు పాక, మరి ఇంకా ఇల్లు అడుగుతాము. ఏ పని ఉంటే ఆ పని మనం ఊర్లాగా చేసుకుంటాం. వచ్చేసింది వీళ్ళమ్మేనా? అది ఎక్కువ కోడిపేయలే పడతాయి. పుట్టినగా సగం ఉన్నాయి ఇప్పుడు. కోడిపేయలే పడతాయా? కోడిపేయ అంటే మగపేయ? మగపేయ. ఇప్పుడు 5 రోజులు 8 రోజులు పాలు తారు మురుబాలు. మీకు ఇచ్చేస్తారా? ఎందుకు అలాగా? జున్ను చేసుకోవడము చేయరు, వీటికి వదిలేస్తారు శుభ్రంగా. వదలరు, మనలాగే 2 పూటలు తీస్తారు. ఇప్పుడు నీలాటలు వస్తారు అనుకో, ముందు ఫోన్ చేసి 4 రోజులు 5 రోజులు 6 రోజులు అంతా మనిషి అలాగే ఉంటారు. దానికి వాళ్ళు ఏమైనా తీసుకుంటారా? ఏడు తీసుకోరు. దేవుడు కదా, మనకు కలిగినంత ఇవ్వచ్చు. ఎవరైనా ఉండొచ్చు, ముందుగా ఫోన్ చేసి ఉండొచ్చు. ఫోన్ చేసి ఉండొచ్చు. ఇక్కడ 2 గదులు ఉన్నాయి. ఇది రెస్టింగ్ రూమ్, లేడీస్ కొరకు, జెంట్స్ కొరకు. తర్వాత ఇది వరండా. ఇక్కడ కిచెన్ గార్డెన్ కొరకు స్పేస్. ఇది బాత్రూమ్, అది టాయిలెట్. ఓకే. ఇక్కడ బావి ఉంది. ఇక్కడ స్నానాలు మేము భగవాలు బట్ట ఉతుకోవడం. అది భగవంతుని గది. ఓకే. అక్కడ కిచెన్ స్టోర్. కిచెన్ ఒకసారి నుంచి కొంచెం అస్తవ్యస్తంగా. పర్లేదండి, అంటే వంట ఎలా చేస్తున్నారు అనేది మాకు అంటే ప్రజలకు నేను చెప్పాలి కదండి. సో ఇది రాకెట్ పొయ్యి అంటారు దీనికి. రాకెట్ చూలా, ఇంటర్నెట్లో మీరు సెర్చ్ చేస్తే రాకెట్ చూలా అని వస్తుంది. సో దీనికి ఒక విధానంగా కడితే మనకు చాలా కలప ఆదా అవుతుంది. తక్కువ కలపతో వంట చేసుకోవచ్చు. ఇక్కడ ఫైర్ వస్తుంది. పక్కన కూడా దాని నుంచి ఒక గ్యాప్ తీయబడింది, ఒక హోల్. అంటే ఇక్కడ నుంచి ఏదైతే ఎక్స్ట్రా వేడి ఉంది అది ఇక్కడ తాకి ఇక్కడ కూడా వంట సెగతో. తర్వాత ఇది నిప్పుల పొయ్యి. అసలు గ్యాస్ కానీ కరెంటు పొయ్యిలు కూడాను వాడకుండా ఇదిగో ఈ ర్యాకెట్ పొయ్యిని వాడుతూ అతి తక్కువ కలపతో వంట చేసుకుంటారు. మన పల్లెల్లో వాడే పొయ్యిల్లో చాలా వరకు వేడి వృధా అవుతుంది. అందుకే వృధా అవుతున్న సెగను కూడా దారి మళ్లించి వేరే వంట చేసుకుంటారు. మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ పొయ్యి వెనక నుంచి ఇంటి బయటకు ఒక గొట్టాన్ని ఏర్పాటు చేసుకుని కొంచెం పొగ కూడా ఇంట్లోకి రానివ్వకుండా, ఇల్లు నల్లగా అవ్వకుండా అంతా బయటకు పంపించేస్తారు.
అమ్మా నమస్కారం అమ్మా. హరే కృష్ణ. మీ పేరు చెప్పండి అమ్మా. సనాతని దేవిదాసి. ప్రతిరోజు మీరు వండుతారు కదమ్మా, అది గ్యాస్ వాడతారా లేకపోతే కట్టెలు వాడతారా, ఏం వాడతారు చెప్పండి? కర్రలు పోయి మీరు కర్రల పొయ్యి ఎప్పటి నుంచి వాడుతున్నారమ్మా? 11 సంవత్సరాలు అయిపోయింది. జాయిన్ అయినప్పటి నుంచి కర్రల పోయి. నేను సిటీలో పుట్టి పెరిగాను. సిటీలో పుట్టి పెరిగి గ్యాస్ వాడుతుండి కట్టెల పొయ్యి వైపు వచ్చారు కదా, ఎలా అనిపిస్తుందమ్మా మీకు? అంటే గ్యాస్ అన్నది ఈజీగా అయిపోతుంది కదా. అది ఆలోచన వస్తుంది కానీ ఇక్కడ ఆనందం ఉన్నది. దానివల్ల కట్టెల పోయిది నాకు కష్టం అనిపించదు. కష్టం అనిపించదు. నమస్తే స్వామి గారు. హరే కృష్ణ. స్వామి గారు మీ పేరు చెప్పండి. నా పేరు గౌర్ గోపాల్ దాస్. ప్రపంచమంతా ఇప్పుడు గ్యాస్ కొరతతో చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలంతా కూడాను, ప్రపంచమంతా కూడాను యుద్ధ వాతావరణంలో అయినప్పుడు కూడాను ఈ గ్రామం మొత్తం కూడాను గ్యాస్ లేకుండా, గ్యాస్ అవసరం లేకుండాను బతుకుతుంది. అవును. అది ఎలా సాధ్యమవుతుంది, ఏం చేస్తున్నారు? ఆహారం వండడానికే మనకు ఎక్కువ అవసరం లేదు. ఈ ప్రకృతి వనరుల్లో మనకు చాలా కలప దొరుకుతుంది, సహజంగా లభిస్తుంది. సో దాంతో మనం వండుకోవచ్చు. ఈ కొండలలో వెళ్ళాలంటే, ఈ అడవులలో వెళ్ళాలంటే మనకు చాలా విషయాలు దొరుకుతాయి. దాంతో సహజంగా మనం జీవించవచ్చు. జీవితం బతకనికే మనకు అతి కష్టపడే అవసరం లేదు. గ్యాస్ ఎందుకు ఉపయోగించడం లేదు, గ్యాస్ వాడకుండా మీరు ఎలా బతుకుతున్నారు అనే నా ప్రశ్నకు వాళ్ళ జీవన విధానాన్ని సమాధానంగా చెప్పడం గొప్ప విషయం. ఇక్కడ ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి స్వామి గారు? ఇప్పుడు 16 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. ఎవరు కూడా గ్యాస్ వాడడం లేదా? ఇక్కడ మొత్తం ఈ గ్రామంలో గ్యాస్ అనే విషయమే లేదు. అందరూ కలప. అందరు కలప. అంటే ఇక్కడ ఒక చిన్న సంశయం, అంటే ప్రజలకు వచ్చే సందేహమే నేను అడుగుతున్నాను. కలప చెట్లను కొట్టి కలపను ఉపయోగించాలి కదా, మరి అది కరెక్టేనంటారా? అది భగవంతునిచ్చిన విధానం. భూమండలంలో మనం చూస్తే ఏవైతే అడవులు ఉన్నాయో అవి ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? ఎక్కువ ఉన్నాయి. సో దానికి ఉత్పత్తి భగవంతుడు ఆ విధానంగా చేశారు. మనకు కూడా భగవంతుడు దాని నుంచి సేకరించమని చెప్తున్నారు. ఎలాంటి చెట్లను కొట్టాలా, ఏ పరిస్థితిలో కొట్టాలా అని ఒక విధానం ఉంది. ఆ విధంగా వెళ్ళాలి. ఇప్పుడు పరిపూర్ణంగా ఆ ధర్మం పూర్తిగా పాటిస్తలేరు అందరూ. అందువల్ల మేము కూడా దానికి పరిపూర్ణంగా ఇంకా చేయలేకపోతాం. కానీ ముందు ఎప్పుడైతే మేము కల్ప కొరకు కొన్ని చెట్లు ఉంటాయి, అవి పెంచుకొని, ఇలా ఉదాహరణకు సుబాహు లాంటివి ఉంటాయి, ఇంకా వేరే చాలా ఉన్నాయి శాస్త్రంలో చెప్పి. అలాంటి ఎప్పుడైతే ధర్మం మనం పాటిస్తామో, ధర్మం మనకు అన్ని సమకూరుస్తుంది. ధర్మో రక్షితి రక్షిత. గ్యాస్ కొరత ప్రపంచమంతా ఉన్నా మీకు ఆ సమస్య లేకపోవడానికి కారణం ఏంటని అడగగానే వాళ్ళు చెప్పిన విషయం అనేక మందికి ఒక జీవిత పరిష్కారం. అదేంటంటే భగవంతుడు ఇచ్చిన సరళమైన జీవనాన్ని విడిచిపెట్టి ఆర్భాటాల వెంట పరుగు పెట్టడమే దీనికి కారణమని చెప్పారు. ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో జనాలు భగవంతుడు, దేవుడు, కృష్ణుడు ఆయన ఇచ్చిన ఒక విధానము పక్కన పెట్టేసి వాళ్ళ సొంత విధానం ఈ ప్రపంచం ఎలా జీవించాలని వాళ్ళు కొత్త విషయాలు కనిపెట్టుకుంటుంటారు. కానీ ఈ ప్రపంచం తయారు చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఈ ప్రపంచంలో ఎలా జీవించాలి దాని కొరకు కొన్ని నియమాలు ఇచ్చారు. ఎలా జీవించాలి, ఎలా ఉండాలా, ఏం తినాలా, ఏం తినకూడదు, ఏ జీవుడు ఎలా జీవించాలా అనే భగవంతుడు విధానం ఇచ్చాడు. అది అర్థం చేసుకుని జీవుడు జీవిస్తాడు. అప్పుడు ఈ ప్రపంచంలో ఏదైతే మనకు ప్రయోజనం ఉంది అది మనం పొందుతాం. సో ఈ ముఖ్యమైన విషయం పక్కన పెట్టేసి జనాలు ఏం చేస్తున్నారు, నేను స్వయంగా గొప్ప ఉన్నా అని వాళ్ళ సొంత ఒక మనోకల్పితమైన విషయాలతోన అనవసరమైన విషయాలు తయారు చేసుకుంటున్నారు. ఎప్పుడైతే జీవుడు భగవంతుని ఒక అంశ, ఆయన ఒక సేవ చేయడమే నా ఒక కర్తవ్యం అని ఈ విషయం అర్థం చేసుకుంటాడు, మరి ఆయనకి ప్రపంచంలో ఎలాంటి దుఃఖం ఉండదు. సో ఇదే మా ఆచార్యులు అందరూ కూడా మాకు చెప్తున్నారు. మేము కూడా అదే పాటిస్తున్నాము. మీరు స్వయంగా చూడొచ్చు, ఇక్కడ చాలా ప్రశాంతంగా మేము జీవిస్తున్నాము. పాదూకలు, పావుకోళ్ళు, చెప్పులు రాకముందు మన పూర్వీకులు వాడేవి ఇవే. అయితే ఇప్పటికీ హరే కృష్ణ భక్తులు ఈ పాదూకలను ఉపయోగించడం విశేషం. దీన్ని ఏమంటారు స్వామి? పాదుకలు అంటారు. ఈ పాదుకలు మీరు ఎప్పుడెప్పుడు వేస్తారు? ఎప్పుడైనా బయటికి నడిచినప్పుడు ఆ టైంలో వేసుకుంటాం. మీ పేరు? ప్రహ్లాద్. మీ సొంత గ్రామం?
విశాఖపట్నం నుంచి వచ్చాను నేను, దువ్వాడ. అంటే మీరు ఒక్కరే వచ్చారా, మీ కుటుంబం వచ్చిందా? ఒక్కనే వచ్చాను. ఇంట్లో ఎవరెవరు ఉంటారు మీ ఇంటి దగ్గర? అమ్మ మా తమ్ముడు ఉంటారు. ఎందుకు మీరు ఇక్కడికి వచ్చారు? మనం ఏం చేయాలి అసలు, నిజంగా మనం ఏం చేయాలి, మనం నిజంగా వెళ్ళాల్సిన దారి ఏంటి అది తెలుసుకోవడానికి వచ్చాం. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను బయట 8 వరకు చదువుకున్నాను. ఎక్కడ, దువ్వాడలో చదువుకున్నారా? దువ్వాడ. దువ్వాడలో చదువుకున్నప్పుడు మీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ గుర్తున్నారా మీకు ఇప్పుడు? లేదా? తక్కువ. ఎప్పుడైనా ఊరికి వెళ్తారా? ఇయర్లీ వన్స్ ట్వైస్ అట్లా వెళ్తాం. ఆ ఫ్రెండ్స్ ఎవరైనా కలవడం అలాగే ఏమైనా ఉంటుందా? ఏం కలవరా? ఎందుకు కలవరు? మీ ఫ్రెండ్సే కదా. అంటే మీతో పాటు చదువుకున్న స్నేహితులే కదా, వాళ్ళతో కలవాలని ఉంటుంది కదా మీకు. అన్ని కలవాలి. ఇక్కడ ఎలా ఉంది జీవితం మీకు? బాగానే, ఎంత బాగుంటుంది. ఒక భక్తుల సాంగత్యంలో బాగుంటుంది, ఒక భక్తి సేవలు అంతా బాగా. మీలాంటి పిల్లలు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 15 మంది దాకా ఉన్నారు. మీరు ఏం నేర్చుకుంటున్నారు ఇక్కడ? ఇక్కడ మెయిన్ వేదాల యొక్క సారం, భాగవతం, భగవద్గీత, దాని యొక్క భావాన్ని భాష్యం మొత్తం సమరేష్ చెప్తుంటారు. రోజు భాగవతం 1 hour అవుతుంది క్లాసు, ప్రవచనం అవుతుంది, భగవద్గీత కూడా అవుతుంది, దాన్ని సమరేష్ చెప్తారనమాట. దాంట్లో ఉన్నది ఏంటని అది నేర్చుకుంటాం. దాంతోపాటు ఇంకా తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, గురుకుల క్లాస్ విద్యాభ్యాసం అనుకున్నాం, వేదిక మ్యాథమెటిక్స్ అవన్నీ ఉంటాయి. మన జీవించడానికి ఎంత అవసరమో అంతవరకు నేర్పిస్తారు. వయసు చిన్నదే గాని ఈ ప్రపంచ నడవడికపై ఈ బాలుని దృష్టికోణం మాత్రం చాలా విశాలంగా ఉంది. మీరు పెద్ద అయితే ఏమవ్వాలనుకుంటున్నారు? పెద్ద అయితే మన యొక్క ఆలోచన బట్టి, మన యొక్క వృత్తి ధర్మం బట్టి అది గురువు డిసైడ్ చేస్తాడు అనమాట. నాకు ఇందులో ఇంట్రెస్ట్ ఉంది అంటే నేను అందులో చేస్తారు. ఇప్పుడు సపోజ్ నాకు వ్యవసాయం అంటే ఇష్టం, నన్ను వ్యవసాయంలోనే అంతా ట్రైనింగ్ ఇస్తారనమాట. దాంతో పూర్తి వ్యవసాయం మీద అంతా చేసి దాని మీద మన భవిష్యత్తు దాని మీద ఆధారపడి ఉంటుంది మన జీవితం మొత్తం. మీకు ఒక డాక్టర్ అవ్వాలని, ఇంజనీర్ అవ్వాలని అలాంటిది ఏమైనా ఆలోచన లేవా? ఇక్కడ కూడా ఉన్నారు డాక్టర్, ఆయుర్వేదం అవన్నీ నేర్చుకుంటారు. ఇంకా ఇల్లులు కడుతున్నారు, ఆదిత్యపురం అందరూ ఇల్లులు కడుతుంటాడు ఆయన, అలా నేర్చుకున్నారు చాలా మంది. మనం బయట అనుకుంటాం బయట ఇంజనీరింగ్ ఇదంతా, మరి ఇదంతా ఇంజనీరింగ్, ఇదంతా ఇంజనీరింగ్ కదా. ఇందులో ఏం మట్టి ఏం వాడాలో, సున్నం ఇంకా ఇసుక ఎంతెంత వాడాలో అది దాన్ని బట్టి ఉంటుంది కదా. అది కూడా ఇంజనీరింగ్ కదా. ఒకటి సిమెంట్ కాసి చెందుతుంది కదా, ఎన్నో సంవత్సరాలు ఆయన ఏం చదవలేదు కానీ ఎన్ని ఇల్లులు కడుతున్నాడు ఆయన. అలా అనమాట. చదువు అనేది సంవత్సరాలు కషాయాల్లో చదవడం వల్ల విద్య అనేది రాదనమాట. మనిషి సంతోషంగా బతకడానికి భగవంతుడు మనకు అన్నీ అందిస్తున్నా దానిని వదిలి ఎక్కడికో పరుగులు పెట్టి సంతోషాన్ని కోల్పోతున్నారని చెప్పారు. ఆహారం, ఇల్లు, బట్టలు ఇవి ముఖ్యమైన అవసరాలు. ప్రతి ఒక్క జీవికు భగవంతుడు లేదా ఈ యొక్క ప్రకృతి ద్వారా మనకు పరిపూర్ణంగా అంత సరఫరా చేస్తున్నాడు. దాని కొరకు మనం ప్రత్యేకంగా ప్రయత్నం చేసే అవసరం లేదు. సో మేము సహజంగా భగవంతుని ఇచ్చిన విధానం ప్రకారంగా భగవంతుని ఒక సంతుష్టి కొరకు అన్ని విషయాలు ఇక్కడ చేస్తున్నాం. అందువల్ల ఇక్కడ మేము ఈ సహజమైన జీవితంలో పరిపూర్ణమైన ఒక మానవ శరీరంలో ఉండే ఒక జీవుడు ఎలా బతకాలా ఆ ఒక ఉదాహరణ ఇక్కడ ఎగ్జాంపుల్ మేము ప్రస్తుతం చేసే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ఇక్కడ చాలా ఆనందంగా అందరూ బతుకుతున్నాం. పుణేలో ఎలక్ట్రానిక్ ఇంజనీర్ చేసి ఈ గ్రామంలో స్థిరపడి తమ 2 కుమారులు చదువు పూర్తయి ఉద్యోగాలు చేసుకుంటున్నారని చెప్పారు. ఆయన చెప్పిన ఆ ఉద్యోగాలు మరో విచిత్రం. మీ సొంత గ్రామం అండి? నేను పుట్టి పెరిగింది పూణే, మహారాష్ట్ర. ఇక్కడికి ఎప్పుడు వచ్చారు స్వామి గారు? మొత్తం 11 సంవత్సరాలు అయిందండి. ఇంతకుముందు ఈ గ్రామము యాదగిరిగుట్ట దగ్గర ఉండేది. సో అక్కడ నేను 6 సంవత్సరాలు, ఇక్కడ 5 సంవత్సరాలు అయింది. కుటుంబంతో కుటుంబ 2 పుత్రులు నాతోనే ఉంటారు. పెద్దవాడు 22 సంవత్సరాలు, చిన్నవాడు 18 సంవత్సరాలు. ఏం చదువుతున్నారండి వాళ్ళు? వాళ్ళ చదువు అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ ఒక వృత్తిలో ఫిక్స్ అయిపోయారు. పెద్దవాడు ఆయనకు 4 రకాల వృత్తులు వస్తాయి. కార్పెంటరీ వస్తుంది, ఈ ఆవులకు చూసుకోవచ్చు ఆయన, ఆవులకు అన్ని విషయాలు తెలుసు ఆయనకు. తర్వాత మగ్గం నేస్తాడు ఆయన బట్టలు. వ్యవసాయం ఆయన చేయొచ్చు. చిన్నవాడు వ్యవసాయం కొంచెం ఆయనకు తెలుసు, మగ్గం నేస్తాడు. ఇప్పుడు ఆయన ప్రస్తుతం వంటశాలలో ఆచార్యగా సేవ చేస్తున్నాడు. ఎక్కడ చదువుకుంటారు సార్ పిల్లలు? ఎక్కడ చదివారు? ఇక్కడ గురుకులం ఉన్నది. గురుకులంలో టీచర్ ఒక కెపాసిటీ ఉన్నది.
వాళ్ళ ద్వారా వాళ్ళకు మా సమాజానికి ఏమైతే అవసరం ఉన్నది అవి నేర్పిస్తాం. వృత్తులు అయితే వాళ్ళ తల్లిదండ్రులతోనే నేర్చుకుంటారు. ప్రతి ఒక్కరికి ఇక్కడ వ్యవసాయం కంపల్సరీ నేర్పిస్తాము. మీరు ఏం చదువుకున్నారు స్వామి గారు? ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ని ఎక్కడ చదివారు? పూణేలో. ఎంత వయసులో మీరు ఇటువైపు 38 years. మిగతా ప్రపంచానికి భిన్నంగా వీళ్ళు ఎందుకు అలా బతుకుతున్నారు? అసలు ఈ గ్రామం వీళ్ళ జీవన విధానం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే భగవంతుడు ఇచ్చిన సాధారణ సరళమైన జీవన విధానాన్ని పాటించి అత్యున్నతంగా జీవించడమే, ఆలోచించడమే వీళ్ళ లక్ష్యం. ఒక నార్మల్ జీవితం ప్రజలందరిలాగా బతికి దీంట్లోకి రావడానికి కారణం ఏంటి? కారణం అంటే అసంతృప్తి, కష్టాలు. ఏమి చేసినా తృప్తి లేదు, సాటిస్ఫాక్షన్ లేదు. సో ఎప్పుడైతే భక్తిలో వచ్చానో అప్పుడు భక్తి యొక్క ఈ సూత్రాలు, ఈ విషయాలన్నీ కూడా గురువుతోన వేరే వేరే భక్తులతో వింటూ ఇది ఎక్కడ జీవిస్తారు, ఇలాంటి ఒక తత్వం ఏదైతే ఉన్నది అది పాటించడానికే మనకు గొప్ప అవకాశం ఎక్కడ ఉన్నది అది వెతుకుతుంటే అప్పుడు నాకు ఒక ఇలాగే ఈ ఆశ్రమంలో ఒక హెడ్ ఉన్నారు, ఆయన దీని గురించి నాకు బోధించారు, చూపించారు. సో అది నాకు నచ్చింది. నా పిల్లలకు, నా భార్యకు తీసుకొస్తే వాళ్ళకు కూడా నచ్చింది. అలా మేము మొదలైపోయి స్టార్ట్ చేసినాం. ఇప్పుడు జీవితం మీకు ఎలా అనిపిస్తుంది? మీ మనసు నుంచి ఒక మాట చెప్పండి. మోస్ట్ హ్యాపీ, చాలా చాలా ఆనందం. అంటే ఆనందమైన విషయం తెలియదు జనాలకు, అది నేను ఇక్కడ అనుభవిస్తున్నా. ఇంకా జనాలకు తెలియదు. ఈ ఇంద్రియ తృప్తి, ఈ పంచేంద్రియాలతోనే ఏదైతే అనుభవిస్తున్నామో అదే ఆనందం అని అనుకుంటారు. అది ఆనందం కాదు, అది శరీరంకు సుఖం మాత్రమే. కానీ శరీరం సుఖంతోన మనము ఆత్మలము ఎప్పుడు కూడా సుఖపడము. ఆత్మకు ఆనందం వేరున్నది. ఆ ఆత్మకు ఆనందము భగవంతునితోనే ఉంటుంది. భగవంతుని ఒక నామ రూప గుణ లీలలు ఎప్పుడైతే మనం శ్రవణం చేస్తామో, భగవంతునికి ఎప్పుడైతే మనం ఈ ఇంద్రియాల ద్వారా సేవ చేస్తామో అప్పుడు ఆనందం వస్తుంది. ప్రపంచం ఎన్ని గొప్ప విషయాలు కనుగొన్నా, ఎంత టెక్నాలజీ అభివృద్ధి చేసి సుఖాన్ని అనుభవిస్తున్నా వాళ్లకు ఆనందం కావాలంటే తిరిగి సముద్ర తీరానికో, అడవులకు, నదీ తీరాలకు, చెరువులు గట్టుల మీదకు వెళ్తారు. అంటే అసలైన ఆనందం ఏమిటో మీకు అర్థమైంది కదా అని ప్రశ్నిస్తున్నారు. మీరు జీవితంలో పడిన కష్టాలు కానీ, అసంతృప్తి కానీ, దానివల్ల మీరు ఇటువైపు వచ్చారు. కానీ ఈ ప్రస్తుత ప్రపంచంలో పిల్లలను కూడాను అటువైపు అట్రాక్ట్ చేయకుండా ఉంచడం అనేది చాలా కష్టమైన విషయం కదండి. ఒక రకంగా కష్టమే, కానీ ఇంకో రకంగా ప్రతి ఒక్క జీవికు ఈ సహజమైన జీవితం చాలా అట్రాక్టివ్. మీరు చూడండి, ఇప్పుడు కూడా ఎవరైతే ఈ బయట ప్రపంచంలో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళు చాలా కష్టపడి ధనం సంపాదిస్తున్నారు, ఎన్నో కొత్త కొత్త విషయాలు కనిపెట్టారు. వాళ్ళ ఒక శరీరంకు, మనసుకు సుఖపెట్టే విషయాలు చాలా చాలా తయారు చేసుకున్నారు. కానీ చివరకు వాళ్ళకు సంతోషం కావాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారో అది అంతా వదిలిపెట్టి నేచర్ దగ్గర వస్తారు. కొంతకాలం అన్న గ్యాప్ తీసుకొని 2 రోజు 4 రోజు వాళ్ళు ఎక్కడ వెళ్తారు? బీచ్ కన్నా వెళ్తారు, నీళ్ళలో, లేకుంటే కొండలకు వెళ్తారు, లేకుంటే అడవులకు వెళ్తారు, లేకుంటే గ్రామంలో వెళ్తారు. ఇలాంటి ఒక పెంకటిల్లు మట్టితో కట్టిన ఒక రిసార్ట్కి వెళ్తారు. అక్కడ రోజుకు 5,000 రూపాయలు ఖర్చు పెట్టినా కూడా పర్లేదు, కానీ వాళ్ళకు అక్కడ దొరికే ఒక సుఖము వాళ్ళకు అక్కడ దొరకదు. ఎందుకంటే మనం నేచర్తో కనీసం శారీరక సుఖం కూడా కావాలంటే నేచర్కు నేచరే ఆనందం ఇస్తుంది. ఒక వ్యక్తికు మీరు అన్ని రకాల సిటీలో సౌకర్యాలు పెట్టి లేదా ఒక్క జీవిని కూడా పెట్టకండి, అక్కడ అన్నీ పెట్టండి. ఆయనకు ఆహారం వండడానికి అంత ఆటోమేషన్, అంత ఆటోమేటిక్ పెట్టండి. ఎవరితో ఆయనకు మాట్లాడడానికి లేదు, ఎవరు ఆయనకు కనపడరు మనుషులు. ఆయన ఆనందంగా ఉంటాడా? ఉండలేదు. అంటే ప్రతి ఒక్కరికి జీవి కావాలి, ఇంకా నేచర్ కావాలి. గ్రీనరీ చూడమని చెప్తారు. ఇప్పుడు డాక్టర్స్ ఏం చెప్తున్నారు? గ్రీనరీ చూస్తే మీకు సంతోషం వస్తుంది, మీ కళ్ళకు బాగుంటుంది అని ఎన్నో విషయాలు చెప్తున్నారు కదా. వీళ్ళు కొత్తగా అర్థమవుతుంది. కొత్తదేం లేదు, ఇది చాలా చాలా పురాతనమైన విధానం. కానీ మన సమాజానికి మనము పూర్తిగా సిమెంట్తోన, టార్తోన దీనికి మార్చేసాము అని ఇంకా ఏం చేస్తున్నాం. దాని తర్వాత అక్కడ కష్టాలు వస్తున్నందుకే కొంతకాలం మనం గ్యాప్ తీసుకొని ఇక్కడ కొంచెమన్నా మనకు సుఖం దొరుకుతుందని వేరే వేరే చోట వెళ్తున్నారు, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి. ఈయనకు ఇది నచ్చి ఇలా బతికేస్తున్నారు. కానీ వీళ్ళ పిల్లలకు ఈ జీవనం నచ్చాలనే రూల్ లేదు కదా.
బయట విషయాలకు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది కదా, ఆ పరిస్థితి నుంచి వీళ్ళు ఎలా బయటపడుతున్నారో కూడా ఆయనను అడిగాను. ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదండి, పిల్లలకి మిగతా పిల్లల్లాగా మొబైల్ కావాలనో, బండి కావాలనో, లేకపోతే సినిమాకు వెళ్ళాలనో అలాంటి ఆలోచనలు వస్తాయా? వస్తాయి, స్టార్టింగ్లో వస్తాయి. వాళ్ళకు కూడా ఇలాంటి ఒక అనుభూతి వస్తుంది. ఎప్పుడైతే వాళ్ళు ఇక్కడి నుంచి బయట మేము ఎప్పుడైతే కొన్నిసార్లు మేము వేరే వేరే ప్రోగ్రామ్స్ కొరకు మా ఇంట్లో పర్సనల్ ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే వెళ్తాము, వాళ్ళు కూడా దాంతో అట్రాక్ట్ అవుతారు, చూస్తారు. కానీ దాంతో వచ్చే కష్టాలు వాళ్ళకి అర్థమైన తర్వాత దాని నుంచి దూరం ఉంటారు. ఓకే, ఆ విచక్షణ శక్తి వాళ్ళకి ఇక్కడ దొరుకుతుంది. అక్కడ ఉన్న పిల్లలకు అయినా జనాలకైనా ఈ విచక్షణ శక్తి లేదు. ఎందుకంటే వాళ్ళు ధర్మం విషయాలతోన, ఈ జ్ఞానం విషయాలతోన దగ్గర లేరు, వాళ్ళు అజ్ఞానంలోనే ఉంటున్నారు వాళ్ళు. ఓకే. మీరు బయటికి వెళ్ళాలంటే బండి అలాంటివి ఏమైనా ఉపయోగిస్తారు? ఇక్కడ ఉన్నాయి మాకు, మా ఆశ్రమం 2 వీలర్స్ ఉన్నాయి 2, 4 వీలర్స్ ఉన్నాయి 2. సో అవి వాడతాం. కొన్నిసార్లు అవకాశం లేకపోతే ఆటోస్ తెప్పించి బయట వెళ్తాం. మీ భోజన విధానం ఎలా ఉంటుందండి? ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనం? ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ ఒక వృత్తి పరంగా వేరే వేరే రకంగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వేడి ప్రదేశం చాలా, అందువల్ల చల్ల అన్నం అంటే రాత్రి వండిన అన్నము నీటిలో పెట్టేసి ఉదయం దాంట్లో పెరుగు, కొంచెం మిరపకాయ, ఏదో ఒక పిక్కలతోన వాళ్ళు తింటారు. కొందరికి ఆ వేడితో సమస్య లేకపోతే ఉదయం ఏదో అన్నం, కూర, ఏదైనా పోపు రైసు, కొబ్బరి అన్నము, లేకుంటే ఇలాంటి సింగిల్ ఐటమ్ చేసుకుంటారు. అదర్వైజ్ కొన్నిసార్లు ఇడ్లీ, దోశ అవి కూడా చేస్తారు. మధ్యాహ్నం కొందరు 2 గంటలకు భోజనం చేస్తారు. అంటే కొందరు 2 పూటలు తింటారు, కొందరు 3 పూటలు కూడా తినేవాళ్ళు. ఓకే, ఎవరిష్టం వాళ్ళు, ఎవరిష్టం. రాత్రి ఎక్కువ శాతం ఇక్కడ ఉన్న భక్తులు పాలు తాగి పండుకుంటారు. అలా 2 పూటలు తిని పాలు తాగి ఉండే వాళ్ళు ఉన్నారు, లేకపోతే 3 పూటలు కూడా మొత్తం ఆహారం తినే వాళ్ళు ఉన్నారు. సో ఎవరి శరీరం ఎలాంటిది, ఎవరికి ఎలాంటి అవసరము, ఎలాంటి ఒక కష్ట పని చేస్తున్నారు, ఆ దాని మీద ఆధారపడి. ఒక్కొక్కరికి ఎంత ఆదాయం, లేదా ఒక్కో కుటుంబం బతకడానికి ఇక్కడ ఎంత ఆదాయం అవసరం అవుతుంది? మీకు నెలకి మీ కుటుంబానికి ఎంత ఆదాయం కావాలండి? మీకు ఆదాయం ఎంత కావాలి? అది ఇప్పుడు డిపెండ్, మాకు ఎంత ఇక్కడ పండుతుంది ఆ దాని మీద ఆధారపడి ఉన్నది. మాకు ఇప్పుడు మా ఒక ధాన్యం పండుతుంది, పప్పులు ఒక 4 రకాల పప్పులు, శనగపప్పు, తర్వాత పెసరపప్పు, ఇంకా తూర్ దాల్ అంటే కందిపప్పు, మినుములు ఇలాంటి పండుతున్నాయి. అది ఇప్పుడు తగ్గుతుంది మెల్లమెల్లగా. ఒక సమయం ఎప్పుడైతే ఇవన్నీ మాకు ఇక్కడ పండకపోతుండే అప్పుడు ఎక్కువ ఖర్చు అవుతుండే, ఇప్పుడు తక్కువ అవుతుంది. అయినా కూడా వ్యవసాయం కొరకు కూడా ఖర్చు అవుతుంది. సో అది అలా లెక్క చూస్తే అంటే ఎగ్జాక్ట్లీ నాకైతే తెలియదు, బట్ దెర్ ఇస్ సమ్ ఎక్స్పెన్సెస్. కానీ అది చాలా ఎక్కువ లేదు. ఏదైతే బయట సిటీలో మనకు చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అంత లేదు ఇప్పుడైతే. ఇంతకీ వీళ్ళకి ఆదాయం ఎలా వస్తుంది? ఏం పని చేస్తారు? మీరు ఆదాయం మీరు ఎలా సంపాదిస్తారు? మీకు ఇంటికి ఇక్కడ ప్రతి ఒక్క భక్తుడు ఎవరైతే గృహస్థులు ఉన్నారో వాళ్ళకు ఒక వృత్తి ఇవ్వబడింది. ఇప్పుడు నేను మగ్గం నేస్తా. సో నేను నేసిన మగ్గంతో వచ్చిన ఏదైతే గుడ్డ ఉంది అదంతా నేను ఇక్కడ ట్రస్ట్కి ఇస్తాను. సో ఇక్కడ మిగతా వాళ్ళు ఎవరైతే వ్యవసాయం చేసే వాళ్ళు వ్యవసాయం చేసిన తర్వాత వాళ్ళకు సరిపడా అయిన తర్వాత వాళ్ళు మిగతా ట్రస్ట్కి ఇస్తారు. కాయగూరలైనా, కొందరు కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళు కన్స్ట్రక్షన్ సేవ అందిస్తున్నారు. కొందరు మందిరంలో పూజారి సేవ చేసే వాళ్ళు ఉన్నారు, కొందరు కిచెన్లో వంట చేసే సేవ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ సేవలో నియుక్తం అవుతారు. అలా ఇక్కడ ఏదైతే పండే విషయాలు ఉన్నాయో అన్నీ కూడా ట్రస్ట్ అందరికీ విభాజన చేసి ఎవరికి ఎంత అవసరమో అది సరఫరా చేస్తారు. సాధారణంగా మాలాంటి వాళ్ళు ఒక కారు కొనుక్కోవాలను, ఒక పెద్ద ఇల్లు కట్టాలను, లేకపోతే పెద్ద బంగ్లా కొనాలని, లేకపోతే పెద్ద తోట కొనాలను, ఇలాంటి కోరికలు మాకు ఉంటాయి. జీవిత లక్ష్యాలు అనుకుంటాం మేము. మీకు జీవిత లక్ష్యాలు ఏంటి? మాకు జీవిత లక్ష్యం ఏమంటే, మనం మానవ దేహం దొరికింది ఆత్మ సాక్షాత్కారం కొరకు. సో ఆత్మ సాక్షాత్కారం చేసుకొని భగవంతుని సేవలో నియుక్తం అవ్వడం, ఇదే ముఖ్యమైన లక్ష్యం. అంటే భగవంతుడు కృష్ణుడు, ఆయన మన ఒక యజమాని, మనం ఆయనకు సేవకులము. సో మన ఒక నిజ స్వరూపం ఉన్నది, ఆ స్వరూపంని మళ్ళీ మనము పునఃజాగృతి చేసుకునే ఒక కార్యం పరిపూర్ణం ఎప్పుడైతే అది లక్ష్యం అన్నమాట మాది. ఈ ప్రాసెస్లో గ్రాడ్యువలీ కొందరికి కొంచెం టైం పట్టవచ్చు, కొందరికి ఎక్కువ టైం పట్టవచ్చు. సో లక్ష్యం అయితే భగవంతునికి సంతృష్టి చేసే ఒక లక్ష్యం, గురువుకు భగవంతునికి సంతృష్టి చేసే ఒక లక్ష్యం. అంటే ఏ విధంగా సంతృప్తి చేస్తారు? భక్తియుక్త సేవ అంటే మనం చేసే ప్రతి ఒక్క కార్యము గురువు ఇంకా భగవంతుడు కృష్ణునికి అర్పించే
విధానంగా. ఏమి చేసినా భగవంతునికి అర్పించడం, గురువుకు అర్పించడం. బీటెక్ చేసి ఎంటెక్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే అంటే ఒక నెలకి 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు శాలరీ వస్తుంటుంది కదా, మరి మీకు అవకాశం లేదు కదా, ఎలా? ఒక క్వశ్చన్ అడుగుతాను, నాకు సమాధానం చెప్పండి. ఇప్పుడు మీరు ఎంత సంపాదించినా, ఎంత కూడబెట్టినా, ఎంత చదువుకున్నా, ఎన్ని ఉద్యోగాలు చేసినా తినేది దేనికోసం చెప్పండి మీరు? జీవించడానికి. తిండి, గూడు, గుడ్డ, ఈ మూడింటి కోసం. ఎంత సంపాదించినా, ఎంత చదువులు చదివినా, ఎంత చేసినా సరే తినడానికి తిండే తింటారు. ఎంత 5 స్టార్ హోటల్లో తిన్నా సరే తినడానికి తిండే తింటారు. గంజి నీళ్ళు తాగినా కడుపు నిండుతుంది, ఎన్ని బిర్యానీలు అయితేనా సరే కడుపు నిండుతుంది కదా. ఇంకా ఉండడానికి ఇల్లు, ఇప్పుడు ఉందో చూడండి, పెంకుటిల్లు, సిమెంట్ ఇల్లు, ఎన్ని యొక్క చూడండి, మట్టి మీద నడిస్తే మన బాడీ అనేది రీఛార్జ్ అవుతుంది అనమాట. మనకి మట్టి కనెక్షన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే పుట్టినా మనం మట్టితో పుట్టాం, దాంతో మనకి కనెక్షన్ ఉంటుంది అనమాట. దాని బదులు టైల్స్ అని, గ్రానైట్స్ అని, అలా రకరకాల ఎక్కడి నుంచి మార్బుల్స్ తెప్పించుకొని దాంట్లో ఉంటూ అంటే ఆరోగ్యం ఇంకా పాడు చేసుకుంటున్నారు. ఎంత చదువులతోనే ఎంత చేసుకున్నా ఉండడానికి ఇంట్లోనే ఉంటారు. ఎంత పెద్ద బంగ్లాలు కట్టినా సరే ఇంట్లోనే ఉంటారు. మేము కూడా ఇంట్లో ఉంటాం, ఏం చదువుతామే ఇంత మంచి ఇంట్లోనే ఉంటున్నాం. ఎంత చదువులు చదువుకున్నా కట్టుకోవడానికి బట్టే కట్టుకుంటాడు. చూడండి మీరు ఈ బట్ట చూడొచ్చు మీరు, ఇదంతా ఫ్రీగా ఉంటుంది. టైట్ ఫ్యాన్స్ చిరిగిపోయిన, ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది కదా, చిరిగిపోయిన గుడ్డలు వేసుకుంటున్నారు మొత్తం అందరు, ఫ్యాషన్ అని. ఎంత చదువులు చదువుకొని చిరిగిపోయిన గుడ్డలు వేసుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి మీరు? మోడర్న్ అని చెప్పి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఆయుష్ తగ్గించుకుంటున్నారు. మీరు ముందు చూడవచ్చు, మన తాతలు ముత్తాతలు ఏం చదువులు చదువుకోలే, వాళ్ళు ఇంకా బ్రహ్మాండంగా 100 సంవత్సరాల పైగా వాళ్ళు జీవించారు. వాళ్ళకేం చిన్నప్పుడు ఇలా కరెంట్ లేకుండే, ఇలాంటి చదువులు లేకుండే, ఏం లేకుండే. వాళ్ళు కూడా పురాతన పూరింట్లో ఉంటుండే, గుడ్డు పంచలే కట్టుకుంటుండే, ఇంకా తినడానికి అన్నమే తింటుండే, వాళ్ళు జీవించారు. వాళ్ళు ఇంకా బ్రహ్మాండంగా జీవించారు. ఇప్పుడు మీరు చూడండి, ఎన్ని క్యాన్సర్లు, ఎన్ని షుగర్, ఎన్ని బీపీలు బయట. ఇప్పుడు మనం జీవించడానికే మనం అన్ని ఇంత పెద్ద చదువులు చదువుతున్నాం, కానీ ఆ జీవించడం ఎలా జీవిస్తున్నాం? మనం చంపుకుంటున్నామా, ఇంకొకరు చంపుతున్నాం, మళ్ళీ మనం చంపుకుంటూ ఇంకో 10 మందిని చంపుతున్నాం. అది జీవితం అంటారు చెప్పండి మీరు? సో మరి ఎలా జీవించాలంటారు? ఇలానే సరళ జీవనం, ఉన్నత చింతనం అనమాట. సరళంగానే జీవిస్తూ ఉన్నతమైన చింతనం. ఇక్కడ 80 మంది ఉన్నాం, 9 సంవత్సరాలు అయింది, మేము జీవించట్లేదు. బ్రహ్మాండంగా జీవిస్తున్నాం అందరం కలిసి, ఆరోగ్యంగా, ఆనందంగా, కృష్ణ చైతన్యంలో జీవిస్తున్నాం. ఇప్పుడు బయట బిల్డింగ్లలో అలా జీవించాలని లేదు. మా అమ్మ నాన్న ఇందులో జాయిన్ చేసినప్పుడు కూడా మాకు బంధువులు చుట్టాలు ఎంతమంది మా అమ్మను కూడా ఇలానే విమర్శించారు అనమాట. ఇలా పిల్లోడిని ఎందుకు అందులో వేసి ఇలా చెడగొడుతున్నావు, ఎందుకు చదివించట్లేవు అని. కానీ మా అమ్మ సమాధానం చెప్పింది, చదివించుకుంటే అందరినీ ఇలా క్యాన్సర్ల కాడికి గురి చేస్తారు, నా పిల్లలను నేను చేయాలనుకోవట్లేదు. మా అమ్మ వాళ్ళకి సమాధానం చెప్పింది. ఎందుకంటే 1000 మందిలో కొందరికి ఉంటుంది అనమాట. ఇక్కడ పంపించిన ఎంతమంది తల్లిదండ్రులు, ఎన్ని ఫ్యామిలీస్ ఉండవు, వాళ్ళకి నిజమైన జ్ఞానం వచ్చిందంట. ఇక్కడ ఒక 17 కుటుంబాలు అనమాట, వాళ్ళు రియలైజ్ అయ్యారనమాట అసలు ఈ భౌతిక ప్రపంచం నుంచి. కానీ కొందరు ఆ కోరికల నిమగ్నం ఉండిపోతారనమాట. అది బయట జీవితం ఎలా ఉందో మీరు బయట చూడొచ్చు మీరు కూడా. అంటే బయట ప్రపంచం ఎలా ఉంది, ఎలా బతుకుతున్నారు, అదంతా చూస్తేనే ఇది గొప్పదా కాదా అన్నది మనకు తెలుస్తుంది కదా. కానీ మీది చిన్న వయసు కదా, మీరు బయట ప్రపంచం ఎక్కువ చూడకుండానే ఇక్కడికి వచ్చేసారు కదా. ఇప్పటికీ నేను చూస్తున్నాను కదా, ఇప్పుడు ఎంతమంది వస్తుంటారు, ఎన్నో రకరకాలు తెలుస్తుంటాయి. నేను 8వ తరగతి వరకు బయట ఉన్నాను, నాకు 13 సంవత్సరాలకు నేను బయట ఉన్నాను అనమాట. అప్పటికే ఎంతో చూసాం, ఇప్పటికీ ఎంత అవుతూనే ఉంది బయట. ఇక్కడే పుడితే ఎంత మాకు కూడా చెప్తారు అన్నమాట. మేము కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ప్రమాదం కూడా ఉంటది. అందుకని మాకు ఎప్పుడు చెప్తున్నాను, బయట ఇలా అవుతుంది కంపల్సరీ బయట విషయాలు కూడా చెప్తారు. మరి డీటెయిల్ గా చెప్పరు, బయట ఏ విధంగా ఉంది సిచ్యువేషన్ కూడా చెప్తారు అనమాట. దాని ద్వారా మాకు అర్థమవుతుంది అనమాట. జీవితంలో మీరు ఇక్కడే ఉంటారు. అవును. ఓకే. వివాహం చేసుకుంటారా? గురువు డిసైడ్ చేస్తారన్నమాట, ఎవరి వృత్తి బట్టి, ఎవరి యొక్క ఆలోచనలు బట్టి. అసలు ఆయన మనసులో ఏమైనా పేరు వస్తుందేమోనని కొంచెం అడిగేసరికి అలాంటి వాటిని ఎప్పుడో త్యజించానని చెబుతూ ఈయన నోటి నుంచి వచ్చిన ఒకే ఒక పేరు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ది మాత్రమే. ప్రతి మనిషికి ఒక్కొక్క వృత్తి ఇస్తారు కదా, మీకు ఏ వృత్తి ఇచ్చారు, ఏ వృత్తి ఎంచుకున్నారు మీరు? అంటే నాకు ఇంకా కంప్లీట్ గా వృత్తి లేదు, నాకు అందరు శిక్షణ ఇస్తున్నారు వ్యవసాయంలో. నేను వ్యవసాయం చేస్తున్నాను. వ్యవసాయంలో ఏమేమి చేస్తున్నారు మీరు?
వ్యవసాయంలో కూరగాయలు, వరి, పెసర్లు, మేము పప్పు ధాన్యాలు అవన్నీ నేర్చుకుంటాం. జీవామృతం, ఘనజీవామృతం, ఇంకా మేకల మందలు, ఆవుల మందలు పురాతన విధానంలో ఎలా అయితే చేశారో ఆ విధంగా నేర్చుకుంటున్నాం అనమాట. కషాయాలు అవన్నీ, పురుగుల మందులు, కషాయాలు ఓకే. అని మేమే తయారు చేసుకుంటాం. కెమికల్స్ ఏమైనా కెమికల్స్ ఏమో, రసాయనాలు ఏమో. ఇక్కడ నేచురల్గా గో ఆధారిత వ్యవసాయం అనమాట. ఇక్కడ జనాభా ఎంత ఉంటుంది మొత్తం? మొత్తం ఈ ఆశ్రమంలో 80 మంది దాకా ఉన్నాం. ఇంకా దీన్ని పెద్దది చేసే ఆలోచన ఉందా? ఉంది. ఆల్రెడీ 30 acres ఇక్కడ కొనడం జరిగింది. అది ఇక్కడ బయట నుంచి ఎవరైనా వచ్చి ఇక్కడ నివసించవచ్చా? ఉండొచ్చు. దానికి షరతులు, నిబంధనలు ఏముంటాయి? మద్యం, జూదం, వ్యభిచారం, మాంసభక్షం ఇవన్నీ ఆపేయాలన్నమాట. దాంతో 16 మాలలు జపం చేయాలి. గురువు యొక్క ఆదేశాలను వినాలి. అంటే ఆదేశాలు అంటే ఆయన భక్తిలో పురోగమించడానికి అవన్నీ చెప్తారన్నమాట. ఎలా నడుచుకోవాలి, భక్తులతో ఎలా నడుచుకోవాలి, భగవంతుని పట్ల ఏ భావనతో ఉండాలి, అవన్నీ నేర్పిస్తారు. అవన్నీ నేర్చుకుని వాటిని అనుసరించాలి. ఓకే. అలా భగవద్గీత, భాగవతం, ఇంకా ప్రభుపాదుల వారు ఇచ్చిన చిన్న పుస్తకాలన్నీ ఇది మెయిన్. ప్రభుపాదుల వారి యొక్క సూచనల మేర భక్తి వికాస్ స్వామి మహారాజ్ దీన్ని స్థాపించారనమాట. దాంతో ఈ ఫామ్ నడుస్తుంది. నరోత్తమ త్రిభంగానందపురం ప్రస్తుతం దీన్ని నడిపిస్తున్నారు. దీనికి ఇప్పుడు ఈ గ్రామ పెద్ద ఎవరు? భక్తి వికాస్ స్వామి మహారాజ్. వాళ్ళ కింద నరోత్తమ ప్రభు, త్రిభంగానందపురం అని వాళ్ళు ఇక్కడ ఇదంతా నడిపిస్తారు. చూస్తున్నారు. ఇక్కడ పిల్లలు క్రికెట్ ఆడుకోవడము అలాగేమైనా వద్దా? పిల్లలు ఆడుకుంటారు, కానీ భగవంతుడు శ్రీకృష్ణ భగవాన్ ఏ అయితే ఆడాలన్నా 64 గేమ్స్ ఉంటాయి అనమాట. అవి 64 ఆటలు, క్రీడలు అవన్నీ ఆడతారు. క్రికెట్ అవన్నీ మోడర్న్ ఏమి ఆడరు, పురాతన ఆటలే ఆడతారు. ఇప్పుడు చిన్న పిల్లలకి ఆడాలనిపిస్తుంది కదా క్రికెట్, అది ఆడాలనిపిస్తుంది, అప్పుడు ఎలా కంట్రోల్ చేసుకుంటారు? క్రికెట్ ఆడరు, ఆడతారు వాళ్ళు. ఇప్పుడు మీరు ఏడు పింకుల ఆట, ఈత కొట్టడం, ఇక్కడ చాలా మంది పిల్లలకి ఈత కొట్టడం, ఏడు పింకుల ఆట, అలా రకరకాలు ఆడతారు. అప్పుడు అవన్నీ ఆడతారు. అవన్నీ అంటే పురాతనంలో కృష్ణ పరమాత్ముడు ఏ ఆటలు ఆడాడు అవన్నీ కూడా ఆడతారు. ఓకే. మీకు టీవీలు అవన్నీ లేవు కదా? ఇక్కడ కరెంటే ఉండదు. గ్యాస్ ఉంటుందా? గ్యాస్ అసలు కట్టెలు. ఓకే. మొబైల్స్ అసలు కరెంట్ ఉండకపోతే మొబైల్స్ అసలు అవ్వదు. ఇదంతా బాగానే ఉంది, కానీ ఏదో టైంలో ఎక్కడో ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది అనిపించేది ఏమనిపిస్తుంది ఇక్కడ? అలాంటిది ఏమైనా ఉందా ఇక్కడ? మీరు ఎప్పుడైనా బయట ప్రపంచానికి వెళ్ళినప్పుడు సినిమాలు అవి చూడాలనిపిస్తాయా? అవేం చూడం. మీరు ఇంతకుముందు 8th క్లాస్ వరకు చదివారు కదా, అప్పుడు సినిమాలు చూసారా? బయట చిన్నప్పుడు ఇక్కడ భక్తిలోకి రాకముందు చూసాను. మీకు తెలిసిన హీరోల పేర్లు చెప్పండి. గుర్తులేదు. హీరోలు ఉంటారు కదా మీకు తెలిసిన హీరోలు, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్వర, ఎవరెవరు తెలిసి చెప్పండి. ఎవరెవరంటే పవన్ కళ్యాణ్ తెలుసు, ఆయన అక్కడ తెలియదు. ఏం సినిమా చూసారు పవన్ కళ్యాణ్ ఇంతకుముందు? ఏం చూడలే, గుర్తులేదు, పేర్లేదు నాకు. గుర్తులేదు. మీకు సినిమాలు చూడాలని అలాగేం అనిపించదు. మీరు చూసిన చివరి సినిమా గుర్తులేదు, ఏం పేర్లే గుర్తులేవు నాకు. ఏం గుర్తులేదు మిమ్మల్ని? 4 years అయిపోయింది నేను ఇక్కడికి వచ్చి. థ్యాంక్ యూ స్వామి. హరే కృష్ణ. మనుషులన్న తర్వాత ఎన్నో తప్పులు చేస్తారు, తెలుసో తెలియకో. వీళ్ళు పూర్తిగా ధర్మ మార్గంలో ఉంటారు కదా, మరి వీళ్ళు తప్పులు చేస్తారా లేదా అంటే వీళ్ళు కూడా తప్పులు చేస్తారు. అదేమిటో తెలుసా? ఎంత చేసినా మనం మానవ మాత్రం కాబట్టి కొన్ని తప్పులు చేస్తాం కదా. అవును. సాధారణంగా ఇంత జాగ్రత్తగా మీరు ఉంటున్నప్పుడు కూడాను కొన్ని తప్పులు జరుగుతుంటాయి కదా. ఎక్కువగా జరిగే తప్పులు ఏంటండి? ఎక్కువగా జరిగే తప్పులు ఏంటంటే మనం భగవంతునికి మర్చిపోతుంటాం. అదే పెద్ద తప్పు. దానివల్ల జరిగే అన్ని తప్పులు. ఎప్పుడైతే మనం కృష్ణునికి గుర్తు పెట్టుకుంటామో అప్పుడు భగవంతుడు మనకు ప్రతి క్షణం మనతోనే ఉంటూ మనతోనే తప్పులు జరగకుండా చూసుకుంటాడు. ఎప్పుడైతే మనం భగవంతుని మర్చిపోతామో అప్పుడు మనం తప్పుడు మార్గం వెళ్తాము, అన్ని తప్పులు జరుగుతాయి. సో ఇక్కడ చేసే అన్ని కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయంటే, లేదా ఎల్లప్పుడూ ప్రతి వ్యక్తి, ఇక్కడ ఉన్న ప్రతి భక్తుడు భగవంతునికి గుర్తు చేస్తూ భగవంతుని కొరకు నేను జీవిస్తున్నా అని మేము ఒకరికొకరు గుర్తు చేస్తుంటాము. అందుకే ఉదయం మంగళారతి, గురు పూజ, జపము, ప్రవచనము, తర్వాత ఇక్కడ హరినామ సంకీర్తనం అవుతుంటుంది. ప్రతి ఒక్కరు భక్తుడు జపం చేస్తుంటారు. సో ప్రతి సమయంలో
ఒకరికి ఒకరు మేము గుర్తు చేస్తుంటాం. మనం భగవంతుని ఒక అంశ, మనం భగవంతుని మర్చిపోకుండా ఎల్లప్పుడూ భగవంతుని గుర్తు చేసుకోవాలని. అసలు ఇలాంటి గ్రామం ప్రపంచవ్యాప్తంగా ఇదొక్కటేనా, ఇంకా ఉన్నాయా? ఇటువంటి గ్రామాలు మన దేశంలో ఎన్నున్నాయి? ఇలాంటివి 3 ఉన్నాయి. బరోడా దగ్గర గుజరాత్లో నందగ్రామ్ అని, భోపాల్ దగ్గర భక్తి గ్రామ్ అనేది, ఇది కూర్మ గ్రామం ఇక్కడ శ్రీకాకుళంలో. ఇంకా బయట దేశంలో చెక్ రిపబ్లిక్, యూరోప్లో అక్కడ ఒకటి ఉంది. అమెరికాలో అట్లాంటాలో 500 ఎకరాలు ఇప్పుడు కొనుగోలు చేశాము మా గురుగారు. సో దానికి అక్కడ మొదలు పెడుతున్నారు. ఈ గ్రామ విస్తీర్ణం అండి మొత్తం పొలాలు 60 ఎకరాలు. 60 ఎకరాలు. దీంట్లోనే పొలాలు, గృహాలు, మందిరము. ఇస్కాన్ సంస్థ దృష్టిలో, ఈ భక్తుల దృష్టిలో ప్రపంచంలో కృష్ణుడు ఒక్కడే దేవుడు. మరి మిగతా దేశాల్లో, మిగతా మతాల్లో అల్లా, యెహోవా ఇలా దేవుళ్ళు ఉన్నారు కదా, దానికి వీరి సమాధానం ఏంటి? ఇది హరినామం ద్వారా మొదలవుతుంది. కలియుగంలో హరే నామ హరే నామ హరే నామ హి ఏవ కేవలం కలౌ నాస్తేవ 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 గతిరన్యత. ఈ శాస్త్రంలో చెప్పబడినట్ల ఈ కలియుగంలో హరినామం తప్ప హరినామం తప్ప హరినామం తప్ప వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు. అందుకే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ యొక్క మహామంత్రం ద్వారా ప్రతి ఒక్కరు ఈ కలియుగంలో ఈ సంకీర్తనం చేయాలి. ఎప్పుడైతే ఈ సంకీర్తనం మనం మొదలు పెడతామో అప్పుడు మన హృదయంలో ఉన్న ఈ కామ ఆది కోరికలు ఏవైతే ఉన్నాయి, కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలు, ఇవన్నీ తొలగిపోయి మన హృదయం పవిత్రమై మనం భగవంతునితో దగ్గర అవుతూ భగవంతుని ఒక ధామం వెళ్ళే ఒక అర్హత మనకు వస్తుంది. ప్రపంచానికి హరే నామము ఇది ముఖ్యం అని చెప్పేసి మీరు అంటున్నారు. కానీ భారతదేశంలో మాత్రమే ఎక్కువగా మనకి శ్రీకృష్ణుడు ఉన్నారు. మిగతా దేశాల్లో వాళ్ళ మతాలు ఉన్నాయి. ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, వాళ్ళ మతాలు ఉన్నాయి. మరి వాళ్ళ దేవుడు వాళ్ళకి ముఖ్యమా, లేకపోతే అందరికి కూడాను హరే రామ హరే కృష్ణ అన్నదే ముఖ్యమా? 84 లక్షల జీవరాశులు అందరి కొరకు భగవంతుడు ఒక్కడే, కృష్ణుడే. వాళ్ళు అల్లా అని పిలుస్తారు, వీళ్ళు యెహోవా అని పిలుస్తారు, మనం కృష్ణ రామ అని పిలుస్తాం. ఉన్నాడు దేవుడు ఒక్కడే. దేవుడు అంటేనే ఒక్కడే ఉండాలి. అసమో ఊర్ధ్వ, ఆయనతో సమానమైన, ఆయన కంటే పైన వేరే ఒక్కరు ఎవ్వరు లేరు. ఈ ప్రపంచం అంతా ఆయన ద్వారా వచ్చింది, ఆయన ద్వారా పరిపాలించబడుతుంది, ఆయన ద్వారా నాశనం అవుతుంది. ఏ జాతికి చెందిన, ఏ కులంకి, ఏ మతంకి చెందిన ఎవరైనా ఉండని, ప్రతి ఒక్క జీవి, ఇక్కడ మనుష్యులది కాదు, ప్రతి ఒక్క జీవి కూడా భగవంతుని ఒక అంశ, కృష్ణుని ఒక అంశ. సో ఆయననే అందరికీ ఈశ్వరుడు. వాళ్ళు పూర్తి స్థాయిలో వివరించకపోయినప్పటికీ గోకులంలో, బృందావనంలో చిన్ని కృష్ణుడు ఎలా పెరిగాడో వీళ్ళు అలా జీవించడానికి ఇష్టపడుతూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారని అర్థమవుతోంది. ఈ గ్రామం ఒక ఉద్దేశం సహజమైన న్యాచురల్ జీవితం ఒకటే కాదు. భగవంతుడు కృష్ణుడు ఆయనకు మనం అనుకూలంగా సేవ చేయాలి. ఆయన ఒక ప్రేమ మన హృదయంలో మళ్ళీ జాగృతం అవ్వాలి. ఈ ఉన్నతమైన ఆలోచన, ఈ ఉన్నతమైన ఆశయం చాలా ముఖ్యమైనది. సరళమైన జీవితం, ఉన్నతమైన ఆలోచన లేకపోతే సరళమైన జీవితం కూడా దుఃఖమే. సో ఈ సరళమైన జీవితం ఎందుకు? ఉన్నతమైన ఆశయం కొరకు. మళ్ళీ మనం భగవంతునితో భగవద్ధామం వెళ్ళిపోవడానికే ఇది సులభమైన, చాలా అనుకూలమైన వాతావరణం. అందుకే ఇది మేము స్వీకరిస్తున్నాం. ఒక జీవుడు ఎలా బతకాలి, దుఃఖం నుంచి బయట ఎట్లా పడాలి, ఈ జన్మ మృత్యు జరా వ్యాధి చక్రం నుంచి బయట ఎట్లా రావాలి, అన్ని విషయాలన్నీ భగవద్గీతలో. అందుకు ప్రతి ఒక్కరూ ఈ భగవద్గీత ఒక బోధనలు వినాలి, అర్థం చేసుకొని దాన్ని పాటించాలి. అది ఈ మా గ్రామం ఒక ఉద్దేశం అందరికీ చాటి చెప్పేది అదే ఉన్నది. దయచేసి మీరు భగవంతునికి శరణాగతి పొందండి, భగవంతుని నామం చేయండి. అక్కడి నుంచి మొదలవుతుంది. మన శరీరంలో అన్నిటికంటే బలవంతమైన ఇంద్రియం అంటే నాలుక. దీనికి భగవంతుని నామము, తర్వాత భగవంతునికి నైవేద్యం పెట్టింది ప్రసాదం ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు ఇది పవిత్రం అవుతుంది. ఇది మన నియంత్రణలో వస్తే అప్పుడు మనము ఈ బుద్ధితోన సరే అయిన కార్యాలు చేయొచ్చు. అందరూ దయచేసి ఈ గ్రామంకు వచ్చి ఈ ముఖ్యమైన ఉద్దేశం తెలుసుకొని ఇది మీరు మీ జీవితంలో పాటించడం మొదలు పెట్టాలని మా కోరిక.